జనవరి 3 దేవుని వాగ్దానం. నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తున్నాను. మరొక నూతన దినం మన జీవితంలో అనుగ్రహింపబడింది. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దేవుని అత్యంత కృప వలన మనం అందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. పరిశుద్ధుడైన పౌలు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే మన జీవితంలో ఎంతో గొప్ప మోటివేషన్గా, అంటే మనకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడను. నిజమే, చాలాసార్లు మనల్ని బలపరిచినటువంటి ప్రభువుని మనం మర్చిపోతాం. నాకు నేనే బలపరచబడ్డాను, లేక నా బలము నా వెనక ఉండేటువంటి వారు, లేదా నా బలము నా ఆస్తి, నా బలము నా ఆరోగ్యం, నాకంతటా నేనే అని అనుకుంటే ఆలోచన చాలామందిలో ఉంటుంది. ఈరోజు అలాంటి ఆలోచనలు కనుక నీవుంటే దానిలో నుండి బయటకు రావాలని మీకు తెలియజేస్తాను. నిన్ను బలపరిచినవాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు. దానిని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకవేళ నీ స్థాయి పెరిగి ఉండొచ్చు, నీవు ఉన్నతంగా ఉండొచ్చు, నీకు ధనం ఉండొచ్చు, ఇంకా పలుకుబడి ఉండొచ్చు, అనేక రకాలుగా అనేకమైనటువంటి అభివృద్ధి నీలో కలిగి ఉండొచ్చు. వాటన్నిటిని బట్టి ప్రభువుని మర్చిపోకూడదు. ప్రభువుకి ఎప్పుడూ నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే నీకున్న ధనంలో నుండి కొంత ధనం ఇచ్చేసి నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను అని అనుకోవడం చాలా పొరపాటు. ప్రభువుకి ధనమే కావాలి అని అనుకుంటే కయ్యనిచ్చిన ఆ ధనాన్ని, లేకపోతే ఆ వస్తువు ఏదైతే ఇచ్చాడో దాన్ని స్వీకరించి ఉండాలి. దేవునికి నువ్వు ఇచ్చే అర్పణలే మాత్రమే కాదు, అర్పించే అర్పణం ఏ హృదయంతో ఇస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. నీ హృదయంతో ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండు. జీవితకాలం నమ్మకంగా ఉండడమే కృతజ్ఞత కలిగి ఉండడం. పిల్లారా, అలాంటి కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు నిన్ను బలపరిచినటువంటి దేవుడు అద్భుతాలు నీ ద్వారా జరిగిస్తాడు. నిన్ను ఇంకా ఉన్నత స్థాయిలోనికి నడిపిస్తాడు, ఈ లోకంలో పరలోకంలో. అట్టి మహాభాగ్యము నిన్ను బలపరిచిన యేసుక్రీస్తు ద్వారా మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుగున్నారు. ఈ నూతన దినంలో నీ బిడ్డలను తండ్రి దేనిలో బలహీనులుగా ఉన్నారో వాటిలో బలపరచండి, మంచిలో బలపరచండి, నీలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రయాణాలలో, పనులలో, వారు చేస్తున్న ప్రతి కార్యములో తోడుగా ఉండి విజయాలు దయచేయండి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి తోడుగా ఉండి వారికి మంచి ఫలితాలు వచ్చినట్లుగా సహాయం చేయండి. ఈ దినము జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలకు తండ్రి నీ కాపుదల, నీ సన్నిధి ఉంచండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనలతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.